الحمد لله رب العالمين وبه نستعين. حدثنا آدم بن أبي إياس قال حدثنا ابن أبي ذئب قال حدثنا سعيد المخبري عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم: لا يزال العبد في صلاة ما كان في المسجد ينتظر الصلاة ما لم يحدث. فقال رجل أجمي: ما الحدث يا أبا هريرة؟ قال: الصوت يعني ضرطة، كما ورد في هذا الحديث 1 2 3 4 5 6 7 8 مرات، 8 مرات في صحيح البخاري. وأيضا الحديث الثاني: حدثنا قتيبة قال حدثنا جرير عن حمش المنذر أبي هالة الثوري عن محمد بن حنفية قال علي: كنت رجلا مضى فاستحييت ان اسال رسول الله صلى الله عليه وسلم فامرت المقداد بن اسود فصال فاخذ فيه الوضوء. وهذا الحديث الثاني. وثالث: حدثنا سعد بن حفص قال حدثنا شعبان عن يحيى عن ابي سلمة ان عطاء بن يسار اخبره ان زيد بن خالد اخبره انه سال عثمان بن عفان رضي الله عنه: قلت: ارايت اذا جمع ولم يمم؟ قال عثمان: يتوضا كما يتوضا للصلاه ويغسل ذكره. قال عثمان: سمعته من رسول الله صلى الله عليه وسلم فسالت عن ذلك عليا والزبير وطلحه وابي بن كعب فامره بذلك ترفع فيه. في هذا الحديث كما ورد في صحيح مسلم ايضا. Allah SWT menonton salatul isya dan berkata, saudara, kitab al-wudu sahih Bukhari నుండి hadis number 176 ఇందులో స్పష్టంగా కరుణమూర్తి విశ్వప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబూ హురైరా రలియల్లాహు తఆలా వారు ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: لا يزال العبد في صلاة ما كان في المسجد ينتظر الصلاة ما لم يحدث. ఒక వ్యక్తి మస్జిద్ వచ్చాడు, నమాజ్ చదివాడు. ఉదాహరణకి మగరిబ్ నమాజ్ చదివాడు. మగరిబ్ నమాజ్ నుంచి ఇషా వరకు ఇక్కడే కూర్చున్నాడు మస్జిద్లో. ఎక్కడైతే నమాజ్ చదివాడో అక్కడే కూర్చున్నాడు, లేదా స్థలం మారిన మస్జిద్లో ఉన్నాడు. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: లా యజాలు అబ్దు ఫీ సలాతిన్ మకాన ఫిల్ మస్జిద్ యంతజిరు సలాత. నమాజ్ కోసం ఎంతసేపు అయితే రెండో నమాజ్, ఒక నమాజ్ అయిపోయింది, రెండో నమాజ్ కోసం ఎంతసేపు అయితే ఇక్కడ వేచి ఉంటామో అంతవరకు నమాజ్ స్థితిలో ఉన్నట్లు రాయబడతారు. మామూలు విషయం అండి. మగరిబ్ నమాజ్ ఎన్నింటికి? 6 గంటల నుంచి 2.5 గంటలు, కనీసం 2 గంటలు మగరిబ్ తర్వాత కూర్చొని ఇషా కోసం వేచి చూస్తే 2 గంటల పాటు నమాజ్ చదువుతున్నట్లుగా దైవదూతలు రాస్తున్నారు. అయితే ఇక్కడ షరతు ఏమిటంటే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చినట్టే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మా లం యహదిస్, హదస్ అవ్వకూడదు ఆ వ్యక్తికి, రజులున్ ఫఖాల రజులున్ అజమియున్ మల్ హదస్ యా అబూ హురైరా. ఒక వ్యక్తి అజమి అంటే అరబేతరుడు. ఈ హదీస్ చెప్పినప్పుడు అరబేతరుడు, మనమంతా అజమే. అజం అంటే డిక్షనరీలో చూస్తే ఏమొచ్చి తెలుసా? అజం మాటలు రాని వాళ్ళు. అరబ్బులు వారికి భాష పైన ఎంత పట్టు అంటే అరబీ రాని వాళ్ళు, అసలు మాటలు రాని వాళ్ళే. అజమి అంటే అర్థం ఏంటి? అరబేతరుడు, అరబీ రానివాడు. ఎందుకు ఏంటి అంత పట్టు అరబీ పైన? అరబీ అంటే అంత ఏంటి? అరబీలో గొప్పదనం ఏంటి? సోదరులారా,
ఇది కూడా వెంట్రుకే మనకి. ఇది వెంట్రుక, ఇది వెంట్రుక, ఇది వెంట్రుక, ఇది వెంట్రుకే చెప్పుకొచ్చింది. కానీ అరబీలో అలా కాదు. దీని పేరు వేరు, దీని పేరు వేరు, దీని పేరు వేరు, దీని పేరు వేరు. మనిషి శరీరం పైన ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఎక్కడెక్కడైతే వెంట్రుకలు ఉన్నాయో ప్రతి స్థలానికి ఆ వెంట్రుకకు ఒక పేరు. అరబీ ప్రపంచంలో ఏ భాషలో కూడా ఇతర భాషలో పులిని ఏమంటామా? పులి ఇంకా అంతే కదా. అరబీలో పులికి 500 పేర్లు ఉన్నాయి. వాస్తవం. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అరబీ రాని వాడు, మాటలు రానివాడు, మూగవాడి లెక్క. అర్థం అంటే అర్థం అదే, అంతా అర్థమీదమే. అయితే ఒక వ్యక్తి ఈ హదీస్ విన్న తర్వాత హదీస్ హదస్ అంటే ఏంటి అన్నాడు. అరబైకల్లో అక్కడ ఎవరో ఉంటున్నారండి ఈ హదీస్ చెప్పినప్పుడు. ఆ రోజు 1400 ఏళ్ల క్రితం, 1300 ఏళ్ల క్రితం. హదస్ అంటే ఏంటి అంటే, హదస్ అంటే మనిషి యొక్క వెనక వైపు నుంచి ఏదైతే గాలి పోతుందో వాయు విసర్జన దాన్ని హదస్ అంటారు. ఒకవేళ ఆ వ్యక్తి హదస్ చేయకపోతే నమాజ్ స్థితిలో ఉన్నట్టే. హదస్ అయిందనుకోండి కొట్టేస్తారు. వేచి ఉన్నందుకు ఇంకో నమాజ్ కోసం పుణ్యం అయితే లెక్కించబడుతుంది, కానీ మొత్తం 2 గంటల పాటు నమాజ్లో ఉన్నట్లుగా మాత్రం రాయబడుతుంది. ఓకే, ఇది రెండో హదీస్ చాలా చాలా ఇంపార్టెంట్. హదస్నా హజరతే ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రలియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తితో అన్నారు, నేను ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో విన్నాను, అరాయిత ఇదా జామ వలం యుబ్న. దీన్ని మనం ఉర్దూలో చెప్పాం, తెలుగులో కాకుండా. एक शख्स है, उसने हमबिस्तरी की है अपने ज़ौजा से, लेकिन हमबिस्तरी के दौरान उसको मनी नहीं आया, बाहर नहीं आया, तो उसके लिए क्या है? गुस्ल वाजिब नहीं है, बल्कि सिर्फ वो वुज़ू करेगा। భార్యతో లైంగికంగా కలిసినప్పుడు వీర్యము బయటికి రాలా. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి పైన వసూలు లేదు, వజూ మాత్రమే. ఏ వజూ? అది కూడా ఉంది. నమాజ్ కోసం ఏ వజూ చేస్తామో ఆ వజూతో సరిపెట్టుకోవచ్చు, వసూలు లేదు. అలా కూడా అయ్యే అవకాశం ఉంది. మనిషి వరుసగా కామక్రీడలో ఉన్నప్పుడు ఒక్కోసారి వీర్యము రానప్పుడు వధు సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రావి ఎవరు? ఇక్కడ హజరతే ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా అన్హు. విన్న వ్యక్తి ఎవరు తెలుసా? విన్న వ్యక్తి ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర హజరత్ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా అన్హు వింటే ఆ విషయాన్ని ఈ విన్న వ్యక్తి వెళ్ళి ఏం చేశారంటే, సమీతుహు మిన్ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫసల్తు అన్ ذلك అలీయ, నేను వెళ్ళి హజరత్ అలీని అడిగాను. తర్వాత వారి నుంచి ఇదే సమాధానం వచ్చింది,
తర్వాత నేను జుబైర్ రజల్లాహు తఆలా అన్హు వారిని అడిగాను, వారి నుండి ఇదే సమాధానం వచ్చింది. వతల్హత తల్హా రజల్లాహు తఆలా అన్హు వారిని అడిగాను, వారి నుండి ఇదే సమాధానం వచ్చింది. ఉబయ్ ఇబ్న్ కఅబ్ వారిని అడిగాను, చివరికి ఉబయ్ ఇబ్న్ కఅబ్ని అడిగాను, వారి నుంచి ఇదే సమాధానం వచ్చింది. ఫఅమ్రుహు బిదాలికా వధువు సరిపోతుంది, దానికి